నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. బాపట్ల జిల్లా ప్రభుత్వ ఫోర్స్కో కోర్టు స్పెషల్ పీపీగా అద్దంకి పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది గొట్టిపాటి శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆదివారం అద్దంకి పట్టణంలోని బాపట్ల జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు బత్తుల రామకోటయ్య కార్యాలయంలో శ్రీనివాసరావును శాల్వా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై, బాలికలపై అత్యాచారాలకు సంబంధించిన బాధితులకు సత్వర న్యాయం చేకూర్చేందుకు ప్రభుత్వం తనను ఫోర్స్కో కోర్టు స్పెషల్ పీపీగా నియమించిందన్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు బాధితులకు అండగా నిలిచి వారికి సత్వర న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తారని, తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, గొట్టిపాటి రవికుమార్, ఉమ్మడి జిల్లాల ఎంపీ, ఎమ్మెల్యేలకు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశారు. మన అద్దంకి నివాసి మరియు మా బాపట్ల లీగల్ సెల్లో అధికార ప్రతినిధిగా, నేను అధ్యక్షులుగా నా సహచరులతో ఇద్దరం కలిసి వర్క్ చేశాము. వృత్తిలోకి వచ్చిన కాడి నుంచి వారికి అంచెలంచెలుగా ఎదుగుతూ భగవంతుడు ఆశీర్వదించినందుకు సంతోషంగా ఉంది. ఈరోజు జిల్లా పోక్స్కోలో స్పెషల్ పీపీగా అపాయింట్మెంట్ కావటం, గతంలో వారు మా అద్దంకిలో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఏపీపీగా, సీనియర్ సివిల్ జడ్జి, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఏజీపీగా ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ గొట్టిపాటి రవికుమార్ గారి యొక్క ఆశీర్వాదంతో ఉన్నత స్థితికి ఎదుగుతున్నటువంటి మా మిత్రుడు గొట్టిపాటి శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నియామకానికి, ఈ యొక్క అపాయింట్మెంట్కి సహాయ సహకారాలు అందించినటువంటి రవికుమార్ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క పోస్ట్ యొక్క నేపథ్యాన్ని చూసినట్లయితే పోక్స్కో అనేది మనకి 2012లో స్పెషల్ యాక్ట్గా రూపొందించడం జరిగింది. ఈ యాక్ట్ 18 సంవత్సరాల పిల్లలకి, ఎస్పెషల్లీ బాలికలకి ఎక్కడైతే వాళ్ళ మీద అగాత్యాలు కానీ, అత్యాచారాలు కానీ, వాళ్ళ మీద దాడులుగా జరిగితే దాని నుంచి రక్షణ కల్పించడం కోసం భారత పార్లమెంటు చట్టాన్ని తెచ్చింది. అది 2012 నవంబర్ 14 నెహ్రూ జయంతిని పురస్కరించుకొని అమల్లోకి వచ్చింది. ఈ చట్టం యొక్క ఉద్దేశాన్ని ముఖ్యంగా మనం ఐక్యరాజ్య సమితిలో 1992లో మనం బాలికలకు రక్షణ ఇచ్చేటటువంటి క్రమంలో ఈ యొక్క చట్టం తేవాలనేది పార్లమెంటు ఉద్దేశం. ఈరోజు 2011 స్టేటస్ ప్రకారం చూస్తే మనకి 472 మిలియన్ల బాలికలు ఉన్నారు. అందులో భారతదేశంలో 225 మంది బాలికలు ఉన్నారు. ఈ బాలికలకి రక్షణ లేకుండా పోతుంది కాబట్టి గత ఐపీసీలో వాళ్ళకి రక్షణ కల్పించే 354 కానీ, 375 కానీ, 379 కానీ 511 రక్షణ ఉంటే ఆలస్యం జరుగుతుంది. అందుకని సత్వరమైన న్యాయం చేయడం కోసం వాళ్ళకి రక్షణ కల్పించడం కోసం స్పెషల్ కోర్టును అపాయింట్మెంట్ చేసి స్పెషల్ పీపీని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అందులో మా మిత్రుడు గొట్టిపాటి శ్రీనివాసరావు గారు అపాయింట్మెంట్ కావడం కూడా ఉంది. ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే త్వరితగతంగా బాలికలకు రక్షణ కల్పించడం, వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా. అసలు ఈ యొక్క పోక్సో అంటే మనకి ఉద్దేశం ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ నుంచి చేయాలన్నమాట. అలాంటి దాడుల్లో వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయటం, జ్యుడిషియల్ ప్రాసెస్లో వాళ్ళకి రక్షణ కల్పించడం, వాళ్ళ యొక్క సాక్ష్యాలను భద్రపరచడం, సాక్ష్యాలను తనిఖీ ఇవ్వటం, ఇలాంటి కీలకమైనటువంటి పోస్టుని వారు తీసుకోవటం, గతంలో వారు చేసినటువంటి నేపథ్యం గవర్నమెంట్ ప్లేయర్గా కానీ, ఏపీపీగా చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవం రీత్యా మన ఉమ్మడి ప్రకాశంలో పోక్సో కోర్టుకు నియమించి ఈ నియామకం జరగడం వల్ల ఆయన అనుభవాన్ని ఉపయోగించుకొని మనకి 66 పోలీస్ స్టేషన్లో 53 మండలాల పరిధిలో ఆయన శక్తివంచం లేకుండా పనిచేసి ప్రకాశం జిల్లాకి ఉన్నటువంటి బాలికలకి ఆయన న్యాయం అందిస్తాడని ప్రగాఢమైనటువంటి విశ్వాసం నాకుంది. ఒంగోలు పోక్సో కోర్టు స్పెషల్ కోర్టులో నన్ను స్పెషల్ కోర్టు పీపీగా అపాయింట్ చేసి గవర్నమెంట్ వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. నేను సోమవారం రోజు ఛార్జ్ తీసుకుంటున్నాను. ఇంతకుముందు గతంలో నేను 1998లో ప్రాక్టీస్కి వచ్చాను. అక్కడి నుంచి నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా అద్దంకి టు ఒంగోలు డిస్ట్రిక్ట్ కోర్టుకి అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది. అద్దంకి, ఒంగోలు ఎక్కడ కేసులు ఉంటే ఆడ చూసుకొని చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఇక్కడ నేను ఏజీపీగా, ఏపీపీగా చేశాను. నేను రాకముందు చాలా క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉన్నా కూడా ఆ కేసులు అన్నింటినీ కూడా సత్వరంగా 2 కోర్టుల్లో కూడా సమర్థవంతంగా చేశాము, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పబ్లిక్కి. నేను అదే స్ఫూర్తితో ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇది ప్రత్యేకంగా దృష్టి పెట్టి నేను చేసిన సేవలకు సంబంధించి గొట్టిపాటి రవికుమార్ ఎనర్జీ మినిస్టర్ గారికి, ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలందరికీ, ఎంపీలకి అందరికి కూడా నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దాన్ని. ఇది
స్త్రీలు పిల్లలు సంబంధించిన రక్షణ కవచం లాంటి చట్టం. ఈ చట్టం చాలా పవర్ఫుల్ అయింది. చట్ట ప్రకారము పిల్లల్ని, చిన్న పిల్లలైన వాళ్ళని, పెద్దవాళ్ళు 70 సంవత్సరాలు ఉన్నాడు, 50 సంవత్సరాలు ఉన్నోళ్ళు వాళ్ళ పార్ట్ మీద ఏదో ఒకటి టచ్ చేసి వాళ్ళని అత్యాచారాలకు గురయ్యి చేసినట్లుగా చేస్తే ఈ చట్టం చాలా పవర్ఫుల్ అయింది. ఈ చట్టాన్ని మించిన చట్టం ఐపీసీలో కానీ ఇందులో కూడా లేదు. చాలా బలమైన చట్టం. కాబట్టి ఇటువంటి దాడులకి జనరల్గా గురయ్యేది అక్షరాస్యత లేని వాళ్ళు, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో స్పెషల్గా సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ యాక్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకుముందు నేను పదవి బాధ్యతలు తీసుకోకముందు ఏ విధంగా ఈ కోర్టు యొక్క సక్సెస్ రేట్ అనేది దాన్ని నా శాయశక్తుల చట్టంలో ఉన్న పరిధి మేరకు నేను 100% బడుగు బలహీన వర్గాలు కానీ వాళ్ళకి ఇబ్బందులు పడ్డ వాళ్ళకి నేను అండదండలుగా ఉండి ఈరోజు అద్దంకి మాజీ శాసనసభ్యులు జాగర్లమూడి రాఘవరావు 6వ వర్ధంతి సందర్భంగా కొలుసుపాడు మండలం పమిడిపాడు గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా ప్రముఖ వైద్యశాల నుంచి వైద్యులు పాల్గొని స్థానిక ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఎముకల సామర్థ్యం తెలిపే 1500 రూపాయల విలువ కలిగిన పిఎండి టెస్ట్ ఉచితంగా చేశారు. అనంతరము రాఘవరావు మనవరాలు విక్రమ్ తులసి మాట్లాడుతూ రాఘవరావు తన రాజకీయ జీవితంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, పమిడిపాడు గ్రామం అభివృద్ధికి రాఘవరావు కీలక పాత్ర పోషించారని, రాఘవరావు 6వ వర్ధంతి సందర్భంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయగా ప్రజలందరూ హాజరై వైద్య పరీక్షలు చేయించుకొని ఉచితంగా మందులు తీసుకొని వెళ్లారని విక్రమ్ తులసి పేర్కొన్నారు. రాఘవరావు గారు తన రాజకీయ జీవితంలో ఎన్నో మంచి పనులు చేశారు. ఉదాహరణకు గుల్లకమ్మ నీటిని ఎత్తిపోతల పథకం మీద కోచ్పాడు మండలంలో ఉన్న గ్రామాలన్నిటికీ అందించాడు. పమిడిపాడు గ్రామంలో హై స్కూల్ విద్యార్థులందరికీ తన సొంత పొలంలో హాస్టల్ నిర్మించారు. టీటీడీ కళ్యాణ మండపం, టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించారు. సిమెంట్ రోడ్లన్నిటినీ వేయించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని తెప్పించారు. జాగర్లమూడి రాఘవరావు గారు 1953లో జన్మించారు. 1987లో ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున సొసైటీ ప్రెసిడెంట్గా గెలిచారు. తర్వాత గ్రామ సర్పంచ్గా గెలిచారు. 1989లో అద్దంకి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1994, 99, 2004లో పోటీ చేశారు. 2019 ఫిబ్రవరి 3వ తేదీన మరణించారు. ఈరోజు జాగర్లమూడి రాఘవరావు గారి 6వ వర్ధంతి సందర్భంగా పమిడిపాడు గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ప్రజలందరూ వచ్చి ఉచిత వైద్య సేవలన్నిటినీ వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ కోశాధికారిగా అద్దంకి పట్టణానికి చెందిన చెన్నుపల్లి శ్రీనివాసాచారిని నియమించగా ఆదివారం విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు శ్రీనివాసాచారి వారి కార్యాలయంలో శాల్వా కప్పి సత్కరించి కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచారి మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచి పెద్ద బాధ్యత అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు రామస్వామికి, కార్యదర్శి
చంద్రశేఖరాచారికి ధన్యవాదములు అని తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు తన వెంట ఉండి నడిపిస్తున్న అద్దంకి ప్రకాశం జిల్లా నాయకులందరికీ రుణపడి ఉంటారని, రాష్ట్రంలో 16 మంది బ్రాహ్మణులకు రాజకీయాల్లో ప్రాధాన్యత లేకపోవడం బాధాకరమైన విషయమని, కూటమి ప్రభుత్వానికి సంఘీయులు ఎక్కువ మంది ఆదరించారని, వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి రవికుమార్ను కోరుతున్నానన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ కోశాధికారిగా ఒక బాధ్యతని మా మీద నమ్మకంతో ఉంచిన రాష్ట్ర అధ్యక్షులు చేవూరు రామస్వామి గారికి, ప్రధాన కార్యదర్శి ఫిరంగి చంద్రశేఖరాచారి గారికి, రాష్ట్ర నాయకులందరికీ ముందుగా వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా మండల స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయికి మా సేవలను గుర్తించడంలో నాతో పాటు అద్దంకి ప్రాంతంలో విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ నా వెనువెంట ఉండి మేము చేస్తున్న కార్యక్రమాలకి ప్రోత్సహిస్తున్న పెద్దలందరూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అద్దంకి అధ్యక్షుడు బ్రహ్మానందం గారు, జిల్లా కార్యదర్శి కుంజూరు సీతారామయ్య గారు, జిల్లా యువజన నాయకులు మన జనార్దనాచారి, స్థానిక నాయకులు కొండాచారి గారు, చిరంజీవి, పప్పూడి వీరప్పయ్య, అద్దంకి కార్యదర్శి ఏలూరు వీరబ్రహ్మాచారి, మా మిత్రులు జాగర్లమూడి శ్రీనివాసరావు, సునందరావు, కార్పెంటర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మా అన్నగారు జనపల్లి కోట్లింగాచారి గారు, ఇంకా ఇక్కడికి రానివ్వమైన మా మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున ముందుగా వారందరికీ కూడా ఈ పదవిని వారికి అంకితం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇందా కొండాచారి గారు చెప్పినట్టు పదవి ముఖ్యం కాదు, ఇక్కడ మనం చేస్తున్న పనుల్లో గుర్తింపు రావడం. ఆ గుర్తింపు ఒక వ్యక్తికి వస్తుందంటే ఆ వ్యక్తి వెనక ఎంతోమంది కష్టం ఉంటుంది, ఎంతోమంది సహకారం ఉంటుంది, ఎంతోమంది ఆశీస్సులు ఉంటుంది. పదవులు అనేది పెద్ద సమస్య కాదు, కానీ మనం పనిచేసే దాంట్లో ఆనందం వేరుగా ఉంటుంది. ఆ పని చేయడానికి ఒక డయాస్ కావాలి, ఆ డయాస్లోనే ఒక పదవి అవసరం. అంతేగాని పదవులు అనేది విజిటింగ్ కార్డుకో తాత్కాలిక ప్రయోజనాలకో ఉంటే అవి అంతటితో ఆగిపోతాయి. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర స్థాయిలో ఒక బాధ్యత మా మీద పెట్టినందుకు వారి నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మనం రాష్ట్ర స్థాయిలో విశ్వబ్రాహ్మణ సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని తెలియపరుస్తూ, మరి 16 లక్షల మంది ఈ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ సంఘీయులు ఉంటే నేటి వరకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదనేది అందరి సంఘీయుల ఆవేదన. మరి ఈ కూటమి ప్రభుత్వంలో బీసీలు విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా వారి వెనువెంట ఉండి ఎంతో ఆదరించి ఉన్నారు. మరి తప్పకుండా వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తారని కూటమి ప్రభుత్వ నాయకుల్ని, పవన్ కళ్యాణ్ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, స్థానిక మంత్రివర్యులు రవికుమార్ గారిని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాము. బ్రాహ్మణ సంఘ పెద్దలకు, చిన్నులకు అందరికీ ముందుగా నా ప్రణామం. ఈనాటి ప్రధాన ఉద్దేశం మన చెన్నుపల్లి శ్రీనివాసాచారి గారికి పదవులంటూ వాటికి అవే వరించుకుంటూ వచ్చాయి, కానీ పదవి కోసం వారు ఏ రోజు కూడా ఇది కాలేదు. ఇందులో మర్మం ఏమిటి అని మనం ఒకసారి అనుకున్నట్లయితే, వారు చేసుకునే పని చేసుకుంటూ పోతున్నారు, పదవులు అతను అవి వస్తూనే ఉన్నాయి. అది వారు చేస్తున్నటువంటి విధానం. అందులో ఇక్కడ రాష్ట్రం వరకు కూడా చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా అద్దంకి అనేటువంటిది మొట్టమొదటిగా ప్రతి కార్యక్రమంలో ఉంది అనడానికి ఎలాంటి సందేహం లేదు, ఏ విధమైనటువంటి పొరపక్షాలు లేదు. దీనికి అందరినీ కలుపుకుంటూ ముందు అడుగు వేస్తున్నటువంటి చెన్నుపల్లి శ్రీనివాసాచారి గారికి ఈరోజు రాష్ట్ర ట్రెజరర్గా రావడం అనేటువంటిది మనందరము గర్వించదగిన విషయం. పంగులూరి మండలం రేణికవరం గ్రామంలో శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు వెల్టల్ హెల్త్ కేర్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఓబుల్ రెడ్డి సహకారంతో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎముకలు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ చాపల వంశీకృష్ణ బృందము 250 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఉచితంగా వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. రేణికవరం గ్రామంలో శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు
వెయిటల్ హెల్త్ కేర్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని, ఇదే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహించాలని ఓపుల్ రెడ్డి తెలిపారు. వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్య బృందానికి గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీరామ్ హాస్పిటల్లో ప్రతి నెల మొదటి గురువారం ఉచితంగా చూస్తున్నారని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఓబుల్ రెడ్డి గారి సహాయ సహకారాలతోటి రేణంగవరం గ్రామంలో మనం శ్రీరామ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా మెగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించుకుంటా ఉన్నాము. ఈ రేణంగవరం గ్రామం రావడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి కూడాను శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రేణంగవరం అయితేమి, కొండమూరు అయితేమి, ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడాను మనల్ని బాగా ఆదరిస్తూ ఉన్నారు. అదే రకంగా మీ అందరి నమ్మకాన్ని కూడా మేము నిలుపుకుంటూ మీకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము. ఆ సందర్భంగా మనం మీ ఊరికే వచ్చి వైద్య సేవలు అందించడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే శ్రీరామ్ హాస్పిటల్ అనేది మన అందరికీ, పేద ప్రజలందరూ కూడాను ఎల్లప్పుడూ తోడు నీడుగా ఉంటుంది. అందుకనే మనం ప్రతి నెల మొదటి గురువారం మన హాస్పిటల్లో ఈ ఆర్థిక వాళ్ళతో కానీ వీటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము. మన శ్రీరామ్ హాస్పిటల్లో ఇప్పుడు సుమారుగా 12 స్పెషాలిటీస్ 24 గంటలు పనిచేస్తూ ఉన్నాయి. నేను ఎముకల డాక్టర్ని. నా పేరు డాక్టర్ చేపల వంశీకృష్ణ, మీ అందరూ తెలిసి నేను. నాతో పాటు మన మేడం గారు శాంతకుమార్ గారు గైనకాలజిస్టు, అలాగే ఈరోజు మన పిల్లల డాక్టర్ గారు సుధీర్ గారు వచ్చారు, జనరల్ డాక్టర్ గారు పల్లవ్ గారు వచ్చారు, డెంటల్ డాక్టర్ గారు మన మేడం సర్వే మేడం గారు వచ్చారు, అలాగే ఈఎన్టీ డాక్టర్ గారు కానీ, పల్మాలజిస్ట్ కానీ, జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ సంబంధించిన డాక్టర్ గారు కానీ, అట్లాగే మన ఫిజియోథెరపీ డాక్టర్ గారు కానీ, అట్లా మొత్తానికి 12 డిపార్ట్మెంట్లు అనేవి ఈఎన్టీ డాక్టర్ గారు కూడా ఉన్నారు. 12 డిపార్ట్మెంట్స్ మనం నిరంతరం మన ప్రజలకి సేవలు అందిస్తూ ఉన్నాయి. మేమందరం కూడాను మొదటి గురువారం ఓపీ అందరికీ ఉచితంగా చూసటమే కాకుండా మేము ఈసీజీ గుండె పరీక్ష అయితే ఏమి, తర్వాత ఎముకల పరిధి పరీక్ష అయితే ఏమి, తర్వాత ప్రెగ్నెన్సీ గర్భిణీ స్త్రీలకి స్కానింగ్ పరీక్ష అయితే ఏమి, షుగరు, బీపీ టెస్టులు, అలాగే ఈసీజీ పరీక్ష, తర్వాత పాదాల నరాల పరీక్ష, తర్వాత థైరాయిడ్ టెస్ట్. మీకు అందరూ తెలిసిందే, థైరాయిడ్ టెస్ట్ కొంచెం ఖరీదుతో కూడుకున్న విషయం. ఆ థైరాయిడ్ టెస్ట్ కూడా ఆ రోజు మిగతా ఇంకా చాలా టెస్టులు ఇవన్నీ కూడాను ఆ రోజు ఉచితంగా మీకు అందరికీ అందిస్తూ ఉన్నాము. సో కాబట్టి మన ప్రజలందరూ కూడాను మన శ్రీరామ్ హాస్పిటల్లో ప్రతి నెల మొదటి గురువారం అందించే ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని చెప్పని కోరుతూ ఉన్నాము. అలాగే ఈ క్యాంపును కూడా ఈ ఆర్గనైజేషన్ ఓబుల్ రెడ్డి గారికి కానీ, అలాగే గ్రామ ప్రజలకు కానీ, మన శ్రీనివాస్కి కానీ, వీళ్ళందరూ కూడాను మా శ్రీరామ్ హాస్పిటల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.